హాయ్ అండి, వెల్కమ్ టు ఇంద్రజ హోమ్స్. ఈరోజు నేను హెయిర్ డ్రయర్ గురించి ఒక టిప్పు చెప్పబోతున్నానండి. అదేంటంటే మనము హెయిర్ డ్రయర్స్ చాలా ఉపయోగిస్తుంటాం కదా. ఈ మధ్య కాలంలో హెయిర్స్ తొందరగా ఆరిపోవాలి అనేసి అలా చేసినప్పుడు మనం ఆరిన తర్వాత గడ్డిలా మారుతూ ఉంటుంది. అదే ఎక్కువ డ్రై అయిపోతూ ఉంటుంది, చివర్లు కూడా చిట్లుతూ ఉంటాయి కదా. అలాంటి ప్రాబ్లం నుంచి సేఫ్గా మనం డ్రయర్ వాడుకోవాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం స్నానం చేసి వచ్చి జస్ట్ తలకి గుడ్డ తీసేసి వెంటనే డ్రయర్ పెడుతూ ఉంటాం కదా. అలా చేయకుండా ఫస్ట్ మనం క్లాత్ రిమూవ్ చేసి ఒక కోమ్ తీసుకొని మెల్లగా కోమ్ చేయండి. మనం స్నానం చేసిన తర్వాత కొంచెం చిక్కుగా ఉంటుంది కదా, ఆ చిక్కంతా విడదీసుకోవాలి. నెమ్మదిగా చిక్కంతా లాగకుండా నెమ్మదిగా నేను చూపించే విధంగా చిక్కంతా విడదీసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ హెయిర్ని అంతా ఫస్ట్ ప్రెస్ చేస్తూ తుడుచుకోండి. ఒక 1 మినిట్ అయినా ప్రెస్ చేస్తూ తుడుచుకోండి. ఇలా తుడుచుకున్న తర్వాత మనం డ్రయర్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఆరిన తర్వాత గడ్డిలా అదే ఎక్కువ డ్రై అయిపోయి ఎక్కువ గడ్డిలా కూడా కనిపించదండి. హెయిర్ స్మూత్గా ఉంటుంది. అలాగే చివర్లు పగులుతూ ఉంటాయి కదా, ఆ సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది. డ్రయర్స్ యూజ్ చేసేవాళ్ళు ఈ టిప్పు పాటించి చూడండి, చాలా వరకు బెస్ట్ రిజల్ట్ ఉంటాయి. చూసారు కదా, ఇలా మనం చిక్కంతా విడదీసి ఒక క్లాత్తో తుడుచుకున్న తర్వాత మనం హెయిర్ని డ్రై చేసుకోవచ్చు. తొందరగా కూడా ఆరిపోతాయండి. జస్ట్ మనం స్నానం చేసి వచ్చి టవల్ తీసేసి ఆర్పుకునే దానికంటే ఇలా చేసి చూడండి, తొందరగా ఆరుతాయి, స్మూత్గా కూడా ఉంటాయి. మనం డ్రై చేసుకున్న తర్వాత డ్రై కూడా 100% డ్రై చేయకండి. డ్రయర్తో 90% మాత్రమే డ్రయర్తో డ్రై చేసి 10% న్యాచురల్గా వదిలేయండి. వదిలేస్తే ఒక 2 మినిట్స్లోనే 100% కూడా ఆరిపోతుంది. 100% కూడా మీరు డ్రయర్తోనే డ్రై చేసుకున్నారంటే నిజంగా ఆరిన తర్వాత గడ్డిలానే ఉంటుందండి. అలా చెయ్యకండి. డ్రయర్స్ యూజ్ చేసేవాళ్ళు 90% మాత్రమే డ్రై చేసేసుకొని 10% న్యాచురల్గా వదిలేయండి. అంతేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.